వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షనర్లకు శుభవార్త. 10,000 పెన్షన్. మోదీ కీలక ప్రకటన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం 2025లో ప్రారంభంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రకటించింది. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. నేషనల్ పెన్షన్ స్కీమ్కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. చివరి జీతం 50% పెన్షన్గా ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తుంది. పాత పెన్షన్ స్కీమ్ కోసం వచ్చిన డిమాండ్ తర్వాత యూపీఎస్ ప్రారంభం. ఈ పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల నుండి వస్తున్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకొని యూపీఎస్ తీసుకువచ్చారు. పాత పెన్షన్ స్కీమ్లో ఉన్న విధానమే ఇప్పుడు కొత్త యూపీఎస్లో కూడా కనిపిస్తుంది. అంటే గతంలో లాగా చివరి జీతం 50% పెన్షన్గా వస్తుంది. ఎంత పెన్షన్ వస్తుంది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఉద్యోగి ప్రతి నెల తన బేసిక్ జీతం ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్లో 10% పెట్టాలి. ప్రభుత్వం 18.5% సొంతంగా చెల్లిస్తుంది. అదనంగా 8.5% ప్రత్యేక ఫుల్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇలా మొత్తం 50% చివరి జీతం ఉద్యోగికి పెన్షన్గా లభిస్తుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. 10 నుండి 25 సంవత్సరాల ఉద్యోగ సేవ పూర్తి చేసిన వారికి తగిన అనుపాతంలోని పెన్షన్ లభిస్తుంది. ఉద్యోగి మృతి చెందితే కుటుంబానికి 60% పెన్షన్ అందుతుంది. ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీతో పాటు లంసమ్ అమౌంట్ కూడా లభిస్తుంది. కనీసం 10 ఏళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు 10,000 నెలకు మినిమం పెన్షన్ వస్తుంది. 25 ఏళ్లు పూర్తి చేసి రిటైర్ అయ్యే వారికి నిర్ణీత రిటైర్మెంట్ వయసు నుండి పెన్షన్ ప్రారంభమవుతుంది. ఈ విధంగా చూసుకుంటే పాత రిటైర్డ్ ఉద్యోగులు కూడా లాభం పొందవచ్చు. ఈ స్కీమ్ అమలు అవ్వకముందే రిటైర్ అయిన వారు కూడా ఈ స్కీమ్లో చేరవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేట్ల ఆధారంగా వారు పెన్షన్ లెక్కించి పాత కాలానికి సంబంధించిన పెన్షన్ బకాయిలు చెల్లిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.